లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా కేజ్రీవాల్ కు మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేజ్రీవాల్ కు ఈ రోజు కీలకంగా మారనుంది. తన అరెస్టు రిమాండ్ ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంలో ఇవాళ మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సతీష్, అప్డేట్స్ ఏంటి? విజయ్ చంద్రిక, ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌజెవెన్యూ కోర్టు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పైన పొడిగించే అంశం పైన విచారణ ఉంది. అయితే జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచే విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లే కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కూడా కోర్టు బయట కూడా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనను వీడియో కాన్స్ ద్వారా విచారించి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ పైన మధ్యాహ్నం 2 గంటలకు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టును అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా కేజ్రీవాల్ తన పిటిషన్ దాఖలు చేశారు. ఒకటి ఈడీ అరెస్టు, రెండోది ట్రయల్ కోర్టు కస్టడీకి ఇచ్చే అంశాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు విచారణకు మరి కాసేపట్లో రాబోతుంది. అయితే తనకు బెయిల్ మంజూరు తనను అసలు ఈ కేసులో ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతి జరగలేదు, కావాలనే ఈడీ ఇరికించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్ర పన్నుతుందనే అంశాన్ని కూడా కోర్టు ముందు మరోసారి వినిపించబోతున్నారు. ఇటీవల ఆయన రౌజెవెన్యూ కోర్టులో అనేక అంశాలపైన కూడా స్వయంగా తానే కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతి జరగలేదు, అసలుకి మద్యం కుంభకోణమే కాదు, ఈ కుంభకోణం పేరిట కావాలని కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టి మరి హింసిస్తుందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఒక పిటిషన్ దాఖలు చేస్తే గతంలో ఆయనకు సంబంధించిన అంశంలో కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనకు సంజీవ్ ఖన్నా బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అక్కడ న్యాయం జరుగుతుందని కూడా కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వారు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టుని కూడా ఈడీ అరెస్టు కావచ్చు, ట్రయల్ కోర్టు కస్టడీ కావచ్చు, దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేయడంతో అక్కడ అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. అయితే ఇప్పుడు ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘి మరో సీనియర్ న్యాయవాదులు సైతం కూడా ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. అయితే కేజ్రీవాల్కు ఉపశమనం దక్కుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఆశిస్తున్నారు. కానీ మరి కాసేపట్లో దానిపైన క్లారిటీ రాబోతుంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విషయంలో దాదాపు 3 రోజుల పాటు సిబిఐ కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీ అనంతరం మరి కాసేపట్లో కవితను కూడా కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. రౌజెవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరిచి మరో 3 రోజుల పాటు కూడా తమ సిబిఐ కస్టడీకి ఇవ్వాలని కోరుతారా, లేదంటే రిమాండ్కు పంపించాల్సిందిగా కూడా కోర్టును సిబిఐ అధికారులు కోరుతారని చూడాల్సి ఉంటుంది. 12, 13, 14 3 రోజుల పాటు కూడా కవితను సిబిఐ కస్టడీకి ఇటీవల రౌజెవెన్యూ కోర్టు ఇస్తూ తీర్పిచ్చింది. ఇక 3 రోజుల పాటు అనేక విచారణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె పాత్ర కావచ్చు, ఏ విధంగా ప్రధాన సూత్రధారులుగా ఆమె పనిచేసింది, అదేవిధంగా సౌత్ గ్రూప్కి సంబంధించిన లాబీని ఏ విధంగా ఆమె నడిపారో, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలుకొని అక్కడ బాగుంట శ్రీనివాసరెడ్డి వరకు కూడా ఏ విధంగా డబ్బులు వారి నుంచి తీసుకురానే కోణంలో చేస్తున్నారు. మరోవైపు ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు నుంచి కూడా సేకరించిన వాట్సాప్ డేటా రికవరీ ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించినట్టు కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో భూములు ఏ విధంగా కొనుగోలు చేశారో ఆ భూముల పత్రాలకు సంబంధించిన అంశంలో కూడా సిబిఐ లోతుగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. నిన్న కస్టడీలో ఉన్న కవితను చూసేందుకు కేటీఆర్ వెళ్లారు. నిన్న సాయంత్రం ఆయనతో కవితను దాదాపు కేటీఆర్ 1 గంట పాటు కూడా కలవడం జరిగింది. ఇక మరి కాసేపట్లో ఆమెను రౌజెవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.